నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పతాక స్థాయికి చేరిన వేళ ఇస్లామిక్ దేశాల మధ్య అణుశక్తిపై చర్చ మొదలైంది. ఇరాన్ అణు సామర్థ్యం కోసం పాకులాడుతూ ఉంటే పాకిస్తాన్ మాత్రం దశాబ్దాల క్రితమే అణుబాంబును సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అసలు ఏ వనరులు లేని పాకిస్తాన్ అగ్రరాజ్యాల కళ్లు కప్పి రహస్యంగా అణుబాంబును ఎలా తయారు చేసింది? ఆ ఇస్లామిక్ బాంబు వెనుకున్న చీకటి చరిత్ర ఏంటి? ఆ వివరాలను ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. అది 1970వ దశకం. భారతదేశం అణు పరీక్షలు జరిపి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న తరుణం. అప్పుడు పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ఒక సంచలన శపథం చేశారు. మేము గడ్డి తినైనా సరే అణుబాంబును తయారు చేస్తాం అని ప్రకటించారు. ఆ శపథం వెనుకే పాకిస్తాన్ ఒక రహస్య ఆపరేషన్ కు తెరలేపింది. అంతర్జాతీయ నిబంధనలను బేఖాతరు చేస్తూ అగ్రరాజ్యం అమెరికా కళ్లు కప్పి పాక్ తన అణుకలను నిజం చేసుకునే పనిలో పడింది. ఈ రహస్య మిషన్ కు సూత్రధారి అబ్దుల్ ఖదీర్ ఖాన్ నెదర్లాండ్స్ లోని ఒక యురేనియం ప్లాంట్ లో పనిచేస్తూ అక్కడి అత్యంత రహస్యమైన బ్లూ ప్రింట్స్ ను దొంగలించి పాకిస్తాన్ కు తెచ్చారు. ఆ దొంగలించిన టెక్నాలజీతోనే పాక్ తన అణు సామ్రాజ్యాన్ని నిర్మించడం మొదలు పెట్టింది. దీనికి ప్రాజెక్ట్ 706 అని పేరు పెట్టారు. రహస్యంగా యురేనియం ను శుద్ధి చేస్తూ చైనా, ఉత్తర కొరియా వంటి దేశాల నుండి విడి భాగాలను అక్రమంగా సేకరిస్తూ అణుబాంబును సిద్ధం చేసింది. అయితే పాకిస్తాన్ ఈ అణుబాంబును కేవలం తన రక్షణ కోసం మాత్రమే కాకుండా ఇస్లామిక్ వరల్డ్ మొత్తానికి ఒక శక్తిగా అభివర్ణించింది. అందుకే దీనిని ఇస్లామిక్ బాంబ్ అని పిలుస్తూ ఉంటారు. లిబియా, సౌదీ అరేబియా వంటి దేశాల నుండి పాక్ కు భారీగా నిధులు అందాయని సమాచారం. చివరకు 1998 మే నెలలో భారత్ జరిపిన పోఖ్రాన్ పరీక్షలకు బదులుగా పాకిస్తాన్ చాగై కొండల్లో అణు పరీక్షలు జరిపి తాము కూడా అణు దేశమని ప్రపంచానికి చాటి చెప్పింది. నేడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముదురుతున్న వేళ ఇరాన్ కూడా అణుశక్తి కోసం పాకిస్తాన్ వైపు చూస్తోంది. ఎందుకంటే అప్పట్లో అబ్దుల్ ఖదీర్ ఖాన్ అణు రహస్యాలను ఇరాన్, లిబియా, ఉత్తర కొరియా దేశాలకు విక్రయించారనే ఆరోపణలున్నాయి. ప్రపంచంలోనే ఏకైక ముస్లిం అణు దేశంగా ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు ఈ యుద్ధంలో ఎలాంటి పాత్ర పోషిస్తోంది? తన అణు ఆయుధాలను ఏ ప్రాతిపదికన వాడుతోంది అన్నది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఉత్కంఠ రేపుతున్న అంశం.